ఎండాకాలం అందులోనూ ఎన్నికల ఫీవర్ మందుబాబులు ఊరుకుంటారా? పొద్దస్తమానం తిరిగి సాయంత్రానికి చల్లని బీర్ తాగి చిల్ అవుదామని కోరుకుంటారు. కానీ హైదరాబాద్ నగరంలోని మందుబాబులకి ఆ కిక్ దొరకడం లేదు. నగర వ్యాప్తంగా ఎక్కడ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే ఎండాకాలంలో బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. అందులోనూ ఇప్పుడు ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు లోక్సభ ఎన్నికలు మరింత హీటెక్కిస్తున్నాయి. అటు ఐపీఎల్ కూడా కొనసాగుతుండడంతో మద్యం ప్రియులు బీర్లు తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ బీర్ దొరకని పరిస్థితి ఉందని మందుబాబులు బావురుమంటున్నారు. డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడింది. సమ్మర్ సీజన్ కావడంతో సాధారణంగా బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. అయితే ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వైన్ షాప్ల యజమానులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలలోనే పెద్ద మొత్తంలో బీర్ల అమ్మకాలు సాగాయని, ఇప్పుడు ఎండలు మండిపోతుండడంతో మరింత డిమాండ్ పెరిగిందని వైన్ షాప్ యజమానులు తెలిపారు. 2 నెలల్లో సాగిన అమ్మకాలు ఈ ఒక్క నెలలోనే అమ్ముడు అయ్యేలా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయినా వైన్స్లలో సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ వచ్చిన 2 గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడవుతున్నాయని, చాలా చోట్ల మద్యం ప్రియులు చల్లగా లేకపోయినా పర్వాలేదు, బీరుంటే చాలు ఇవ్వమని తీసుకెళ్తున్నారట. హాట్ బీర్లు, లైట్ బీర్లు, టిన్ బీర్లు ఇలా ఏ రకమైన బీర్లు అందుబాటులో లేవని వైన్ షాపులు నిర్వాహకులు చెబుతున్నారు. ఏదో ఒకటి ఇవ్వండి, కంపెనీ ఏదైనా పర్లేదు మొర్రో అంటున్న మద్యం ప్రియులు బీర్ల కొరతపై గత నెలలో మందుబాబులు అబ్కారీ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అది కేవలం 2 రోజుల మురిపంగానే మారిందని మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీ అధికారులు వెంటనే స్పందించి బీర్ల సరఫరాలో ఆలస్యాన్ని అరికట్టాలని, వైన్ షాప్లలో సరిపడా బీర్లు ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఎండలు, మరోపక్క పెళ్లిలు, మొన్నటి వరకు కూడా విపరీతమైనటువంటి పెళ్లిలు, ఇవే ముహూర్తం మంచిగా ఉండడము, మిగతా నెలల్లో కూడా ముహూర్తాలు సరిగ్గా ఉండకపోవడంతో గత నెల ఏప్రిల్ 28 వరకు కూడా పెద్ద మొత్తంలో భారీగా పెళ్లిళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఈ వేడి నుంచి ఉపశమనం కొలిగేందుకు, ఒక రిలాక్సేషన్ పొందేందుకు ఎక్కువగా బీర్ల వైపు మొగ్గు చూస్తా ఉన్నారన్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో ఈ వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. దాంతో పాటు పెళ్లిల, వివాహాల ముహూర్తాలు మంచిగా ఉండడము, అదే టైంలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం అవడము, ఒక పక్క ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఉదయం నుంచి కూడా ఎంతో కష్టపడి ఈవినింగ్ టైంలో కొంత రిలాక్స్ అయ్యేటువంటి టైంలో ఈ ఎక్కువగా బీర్ని ఎంచుకొని దాని ద్వారా రిలాక్సేషన్ పొందుతూ ఉంటారు. ఈ మార్చ్, ఏప్రిల్, మే సమీపించినటువంటి టైంలోనే ఏడాదిలో తాగాల్సినటువంటి నమోదు కావాల్సినటువంటి లెక్కలన్నీ కూడా కేవలం ఈ 2 నెలల్లోనే అంతకు మించి లెక్కలు నమోదైనట్టుగా మాత్రం ఆబ్కారీ అధికారుల యొక్క ప్రకటన కూడా రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో బియర్లు దొరకట్లేదు, చల్లటి మెటీరియల్ ని వైన్స్ దుకాణంలో అందియట్లేదు. దానిపై తగిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఈ బియర్లు దొరకక అల్లకల్లోలంలో ఉన్నారు. ఈ బాధ నుంచి యువతని బయటికి వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎక్సైజ్ అధికారులు అంటూ కూడా కొంతమంది యువకులు నేరుగా ఎక్సైజ్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి మెమోరాండమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ రిలాక్స్ పొందడానికి ఎక్కువగా బియర్లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి ఆబ్కారీ అధికారుల నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ నీటి కొరత కారణంగా సరైనటువంటి నీరు లేకపోవడంతో ఈ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాటర్ కంటెంట్ సరిపోక ఆ బియర్లు తయారీ కూడా తక్కువగా జరుగుతూ ఉంది. స్టాక్ కూడా ఎక్కువగా ఉండట్లేదు. ఒకవైపు నుంచి పెళ్లిల హడావిడి, మరోవైపు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడము, ఐపీఎల్ మ్యాచ్లు కూడా
ఎక్కువగా యువత దానికి ఆకర్షణకు గురై ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కు కూడా మద్యం సేవించి చూస్తూ అదో కిక్ గా భావిస్తూ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఈ మద్యం ప్రియులు ఎక్కువగా పెరిగిపోయారనేది కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దాంతో పాటు ఎండ తీవ్రత ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటికి చేరుకున్న తర్వాత గానీ ఇంటికి చేరుకోక ముందు గానీ కొంచెం బాడీ కూల్ అవ్వడానికే ఎక్కువగా ఈ బియర్లని తీసుకుంటున్నామంటూ కూడా యువత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన రివ్యూ చేసి ఎందుకు ఈ ఎండాకాలంలో సరిపడినటువంటి స్టాక్ దొరకట్లేదు అనే దానిపై కూడా తయారీ యజమానుల నుంచి కూడా ఒక వివరణ తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. నీటి కొరత ఉండడము, అనుకున్న దానికంటే ఎక్కువగా స్టాక్ సేల్ అవ్వడము, సంవత్సరం పాటు సేల్ అయ్యేటువంటి స్టాక్ అంతా కూడా ఈ 2-3 నెలల్లోనే సేల్ అయిపోవడంతో ఊహించినటువంటి బీర్ల సేలింగ్ తో మాత్రం ఇంత మేరకు సేల్ అవుతుందనే ఒక అంచనా వేయలేకపోయామంటూ కూడా బీర్ల తయారీ కేంద్రాల నుంచి కూడా అధికారులకు ఈ రకమైనటువంటి రిపోర్ట్ రావడంతో మళ్ళీ ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన బీర్లని స్టాక్ రూపంలో ప్రతి దుకాణాల దగ్గర ఏర్పాటు చేయాలి. దీనిపై యువత బీర్లకు అలవాటు పడినటువంటి మద్యం ప్రియులంతా కూడా రిప్రజెంటేషన్స్ అందజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వైన్స్ దుకాణాలలో లైసెన్స్డ్ ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా తగినటువంటి స్టాక్ ని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నుంచి కూడా ఆ ఆదేశాలు యజమానులకు వైన్స్ దుకాణదారులకు ఇన్ఫర్మేషన్ అందినట్టుగా తెలుస్తుంది. వరుసగా ఈ అకేషన్స్, పెళ్లిళ్లు, ఎన్నికల కోడ్, ఐపీఎల్ మ్యాచ్లు, ఎండ తీవ్రత, దాంతో పాటు మధ్యలో ఇంకొన్ని అకేషన్స్ కారణంగా ఈ బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలుగా బీర్ల సేల్ జరుగుతూ ఉన్నాయి. ఎండాకాలంలో బ్రాండీ, విస్కీ ఇతర వైపు మద్యం ప్రియులు అయినప్పటికీ ఎండాకాలం వచ్చేసరికి మాత్రం బీర్ల వైపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ తిప్పుకొని బీర్లనే ఎక్కువగా వీళ్ళు అలవాటు కిందకి మార్చుకున్నటువంటి రికార్డ్స్ ఉన్నాయంటూ మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ నెల 1 అడ్జస్ట్ అయ్యే విధంగా తగినటువంటి స్టాక్ ని ఏర్పాటు చేసుకోవాలి దుకాణదారులు. మద్యం ప్రియులకు ఎలాంటి ఆటంకం ఏర్పాటు చేయకూడదు. ఎంత సేల్ అవుతా ఉందనేది మీకు ఒక అంచనా ఉంది కాబట్టి ఈ 2 నెలలు చూసినటువంటి ఆ రికార్డ్స్ అన్ని కూడా ఈ 3వ నెలలో తగినటువంటి స్టాక్ ని ఏర్పాటు చేసుకొని ఆటంకం, ఇబ్బంది లేకుండా ఈ చర్యలు చేపట్టాలంటూ కూడా ఆబ్కారీ శాఖ అధికారుల నుంచి కూడా ఇప్పటికే వైన్స్ దుకాణదారులకు ఈ ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. సౌమ్య. ఓకే రవితేజ, అయితే దీని మీద నీటి కొరత ఎక్కువగా ఉండడం వల్ల బీర్లు అందించలేకపోతున్నామని తయారీదారులు చెబుతున్నారు. మరి దీని మీద ఏమంటారు? నీటి కొరత ఒక కారణంగా చూపిస్తా ఉన్నారు. దానికంటే పెద్ద సమస్యగా ఈ 2 నెలలలో ఇన్ని వైపుల నుంచి ఇన్ని అకేషన్స్, మ్యాచ్లు, ఎండ తీవ్రత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే స్టాక్ ఉండాల్సి ఉంటుందో ఆ స్టాక్ కంప్లీట్ అయిన తర్వాత మద్యం దుకాణాల నుంచి కూడా తయారీ కేంద్ర నిర్వాహకులకు ఎలాంటి ప్రపోజల్ రాకపోవడము, వారు కూడా ఇంత పెద్ద మొత్తంలో సేల్ అవుతుందని ఊహించకపోవడము, సడన్ గా వివిధ దుకాణాల నుంచి ఎక్కువగా స్టాక్ కావాలి, ఈసారి 2-3 లోడ్స్ ఎక్కువగా కావాలంటూ కూడా వీళ్ళు ముందస్తుగానే ఒకసారి ఆర్డర్ ఇవ్వడం కారణంగా ఒక దుకాణానికి వెళ్లాల్సినటువంటి లోడ్ అంతా ఒకే దుకాణం దగ్గర డంప్ అయ్యి అక్కడ ఆగిపోవడంతో మిగతా దుకాణాలలో కూడా సరఫరా లేక యువకులందరూ కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఈ బీర్లు దొరకట్లేదు అనే ఒక అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నీటి కొరత అనేది మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు వెడవలేదు. ఈ ఒక కారణంగా మాత్రమే చూపిస్తున్నారే తప్ప అసలు కారణంగా అనుకోకుండా ఒక్కసారిగా ఈ అన్ని పరిణామాలు ఒకేసారి రేజ్ అవ్వడంతో ఉండాల్సినటువంటి స్టాక్ ని మించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీర్ల అమ్మకాలు జరిగాయి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని దుకాణాలకు సడన్ గా 2-3 రోజుల్లో లేదా 5-6 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో స్టాక్ ఆర్డర్ వచ్చినప్పుడు వాటిని తయారు చేసి పంపించాలంటే కొంత ప్రాసెస్ తో కూడినటువంటి వ్యవహారం కాబట్టి దానికి నీటి కొరత అనేది మాత్రం ఒక సాకు చూపిస్తా ఉన్నారు తయారీ కేంద్రదారులు అనేది మాత్రం ఒక ప్రచారం జరుగుతా ఉంది. దీంట్లో ఎంత మేరకు వాస్తవం అనే దానిపై ఆబ్కారీ అధికారులు దీనిపై ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి మాత్రం తయారీ కేంద్రాల ఓనర్లకు, నిర్వాహకులకు మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అడిగినటువంటి స్టాక్ మించే ఈసారి తయారీ చేసి అది వివిధ డిపోల ద్వారా మద్యం దుకాణాలకు చేరాలి, అది త్వరగా చేరాలి. దీనిపై ఇక ముందు సమస్యలు రాకుండా చూసుకోవాలంటూ మాత్రం ఎక్సైజ్ శాఖ నుంచి ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలోనే ఈ ఎన్నికల కోడ్ అమల్లో ముగియక ముందే
పెద్ద మొత్తంలో స్టాక్ ని తయారు చేసి అన్ని బ్రాండ్స్ తో కలిపి ఉన్నటువంటి బీర్లని కూడా పెద్ద మొత్తంలో ఈ త్వరలోగానే ఈ మంత్ ఎండింగ్ లోగా దుకాణదారులకు లైసెన్స్ చొప్పున కేటాయింపు కోటా చొప్పున బీర్లని అందించేటువంటి ఆలోచనలో తయారీదారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిపై మాత్రం యువకులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందించడము, దీనిపైన ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించడము, తయారీదారి వ్యక్తులని కూడా ఎక్సైజ్ అధికారులు సంప్రదించి త్వరగా ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూడాలంటే మాత్రం ఆదేశాలు ఇవ్వడంతో త్వరగా ఈ అన్ని బ్రాండ్స్ తో కూడినటువంటి బీర్లు మద్యం దుకాణాలకు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వామి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.